శాసనారాయణ గారు ఆధ్వర్యంలో ఎఫ్డీసీలో డ్యాన్స్ రిహార్సల్ స్టార్ట్ చేసి అందులో మీలో ఒకటైన మన సంతోషం సురేష్ కూడా నా దగ్గర రిహార్సల్ ట్రైన్ అయ్యాడు డ్యాన్సింగ్లో. డ్యాన్సర్ ఆయన, మా డ్యాన్సర్. సో అట్లా అందరినీ ట్రైన్ చేసి అప్పటి నుంచి కష్టపడి మన 100% మన డ్యాన్సర్స్ మన తెలుగు సాంగ్స్ మన డ్యాన్సర్సే చెయ్యాలి అని గట్టిగా పట్టుకొని అప్పటి నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. వీళ్ళని రోజు తిట్టేవాడిని, ఎప్పుడవుతారా మీరంతా 100%, ఎప్పుడు మీరు వాళ్ళతో తెచ్చుకొని అడుక్కుని తమిళనాడు నుంచి తెచ్చుకుని మీరు పర్సంటేజ్ అడుక్కుంటాం ఏంటి మనకి అని ఎప్పుడు చెప్పేవాడిని నేను. సో మొత్తానికి నా కళ నెరవేరింది, వాళ్ళ కళ నెరవేరింది. వాళ్ళు కూడా ఎప్పుడు మేమే చేయాలనుకున్నారు. ఆ తర్వాత మాస్టర్లు మన దగ్గర తయారవటం లేదు, మాస్టర్లు ఎవరేమో ఒట్టి వర్కర్సే ఉంటారు, మాస్టర్లకు లేదా అని మా యూనియన్ సభ్యులందరూ అప్పట్లో చాలా గోల్ చేస్తే మీరు డెవలప్ అవ్వరని నేను వాళ్ళని డిస్కరేజ్ చేశాను నిజంగా చెప్పాలంటే చాలాసార్లు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే. నిన్న మనం హుద్దూద్కి మనం చేసిన ఫంక్షన్లో మొత్తం మాస్టర్లు అందరూ మన వాళ్ళే చేశారు. అండ్ నేను మొన్న ఫంక్షన్లో చేయటం కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ ఆల్ టాప్ హీరోస్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ ఎవరికైనా కానీ మన మాస్టర్లే చేస్తున్నారు. ఇవాళ మొత్తం 100% మన మాస్టర్లు మన డాన్సర్లతో మనం చేసే లెవెల్కి ఎదిగాం. అండ్ ఈ తుఫాను బాధితులది ఇంతకుముందు చాలాసార్లు చేసాం, అన్ని ఫంక్షన్లోనూ మెడ్రాస్ నుంచి తెచ్చుకునేవాళ్ళం. ఒక్కసారి లాస్ట్ ఇయర్ తుఫాను 4 years బ్యాక్ 5 years బ్యాక్ తుఫాను బాధితులకు చేసినప్పుడు మనం చేసాం, కానీ కొంతమంది బయట నుంచి కూడా తెచ్చుకున్నాం. బట్ ఈజ్ ద ఫస్ట్ టైం మొత్తం డాన్సర్లు మాస్టర్లు మొత్తం అంతా మన వాళ్ళతోనే చేసింది. ప్లస్ నిజంగా అద్భుతంగా చేశారు మా పిల్లలందరూ. సో ఐ అప్రిషియేట్ దెమ్. ఇవాళ ఏదైతే నేను ఇంతకాలం అనుకున్నానో వాళ్ళు నాకు తెలియకుండా ఇంత ఎదిగిపోయినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తూ, వీళ్ళని తక్కువ అంచనా వేసినందుకు క్షమించమని అడుగుతూ నిజంగా వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇకపోతే ఈ ప్రోగ్రాం చేయటానికి మాకు బాగా సహకరించిన వాళ్ళు నందిని రెడ్డి, అలాగే దామోదర్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు, అండ్ ఆల్ ద మేనేజర్స్, ఒక 12 మంది మేనేజర్లు, నాకు పేర్లు కరెక్ట్గా తెలియదు, సాంబశివరావు, అక్కినేని సీను, అలా ఇంకా 4-5-7 మంది ఉన్నారు. రాత్రింబగళ్ళు పని చేస్తే ఇది అద్భుతమైన ప్రోగ్రాం అయింది. ఈ ప్రోగ్రాంకి ఈ డాన్సర్స్ ఆల్మోస్ట్ 3 days డే అండ్ నైట్ డాన్సర్లు డ్యాన్స్ మాస్టర్లు డే అండ్ నైట్ పనిచేశారు. అంతకుముందు 3 రోజులు రిహార్సల్స్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1 week డే అండ్ నైట్ పనిచేశారు. అంత కష్టపడితేనే ఇవాళ ఈ ప్రోగ్రాం అయ్యింది. అయితే ఈ ప్రోగ్రాంలో చాలా వరకు 100% డాన్సర్స్ ఒక్కళ్ళే ఎందుకు చేశారు, ఎందుకు మన వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అని ఆలోచిస్తే మాత్రం నిజంగా బాధాకరమైన విషయమే. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఏదో రకంగా పార్టిసిపేట్ చేశారు, చిన్నవాళ్ళు కాంప్లెక్స్తో రాలేదు. చెప్తానికి చాలా సిగ్గుపడుతున్నాను. వాళ్ళకి ఏం కాంప్లెక్స్ వాళ్ళకి తెలియదు, ఎందుకు రారో తెలియదు. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అంటారు. వీళ్ళకి సినిమాలు తిరగేస్తే బోర్లేస్తే ఒక సినిమా 6 సినిమా కూడా చేసి ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలా వద్దా అని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాం చేద్దామంటే ప్రోగ్రాంకి కంటే కూడా వాళ్ళకి నైట్ పార్టీ ఉంది ఆ సార్ మీదే ఉంటారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా. ఎందుకు మన వాళ్ళు నాకు మీరు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మన హీరోయిన్లని మన తెలుగు వాళ్ళని ఎందుకు చేయరు సార్ అని. తెలుగు వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే దిస్, హర్ట్ అయితే అయ్యుండొచ్చు, అవుతారేమో చాలామంది, నాకు తెలియదు. కానీ వాళ్ళు ప్రోగ్రామ్ చేయమంటే ప్రోగ్రామ్కి కొంతమంది యాక్చువల్గా దీంట్లో కూడా రిహార్సల్కి క్యాన్సిల్ చేసి అంటే వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్గా ఉంది. ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సినిమా పరిశ్రమ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. పెద్దవాళ్ళు రారు, చిన్నవాళ్ళకు పార్టీల మీద మోజు తప్పిస్తే ఒక పని మీద ప్రేమ అనేది చాలా తగ్గిపోయింది. ప్రేమ కాదు, ఒక నటన అనేది ఒక ఏదో అంటారు
డబ్బులు ఇచ్చేది కాదు అది. నటన ఎప్పుడు డబ్బు కోసం చేయం, కళ కోసం అంటారు. వీళ్ళంతా డబ్బు కోసం కానీ లేకపోతే ఊరికే పార్టీలకు తిరుగుతానికి కానీ వస్తారు. అందుకే బయట వాళ్ళు రావటం భయపడుతున్నారు. ఇక్కడికి వస్తే పార్టీలు తిరుగుతారు, పిల్లలు చెడిపోతారు అనే భయంతో తల్లిదండ్రులు పంపకపోవటం అనేది ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండటం వల్ల. సో ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ పోవాలి అనుకుంటే ఇప్పుడు ఎంతో కష్టపడి చాలామంది బాంబే నుంచి వచ్చి డ్యాన్స్ చేశారు. వాళ్ళు ఏం పార్టీ కోసం చేయలేదు, యాక్చువల్ రిహార్సల్ చేసి వాళ్ళు కొంతమంది రికార్డింగ్ చేసేవాళ్ళు అయితే రికార్డ్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు. అది ప్రొఫెషనలిజం ఉండాలి తప్ప ఇక్కడ ఎంతసేపు ఎవరు పార్టీ ఇస్తారు, ఎక్కడికి వెళ్దాం, రాత్రంతా ఎక్కడ తిరుగుదాం అనే ఆలోచన ఎక్కువ మందికి ఉండటమే ఇవాళ తెలుగు వాళ్ళల్లో తెలుగు హీరోయిన్లు లేకుండా పోవటానికి చాలా నిజమైన కారణం నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే దిస్ నాట్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ బీన్ డూయింగ్ 100 years నేనే చేశాను. అంటే నేను ఐ ద పార్ట్ ఆఫ్ ఇట్. 75 years నేనే పార్ట్ ఆఫ్ ఇట్. మేజర్ పార్టీ డ్యాన్సింగ్ పార్ట్, ఆర్టిస్టులు ఇన్వాల్వ్మెంట్ పార్ట్ వరకు నాది ఎప్పుడూ ఉండింది, అప్పుడు ఇప్పుడు కూడా. సో నాకు ఎప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్ళు ఎవళ్ళు నాది అనుకుని ఎక్సెప్ట్ 100 years. 100 yearsలో ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అదర్ దెన్ బాంబే ఆర్టిస్ట్ అందరూ నాది అనుకున్నారు. నేను మొదటి నుంచి గత 15 yearsగా ఇండస్ట్రీలో అన్ని శాఖల్లోనూ నేను పనిచేశాను కాబట్టి అన్ని శాఖల్లో ఉన్నప్పుడు ప్రతిసారి చెప్తాను, ఇండస్ట్రీ కోసం ఒక వారం రోజులు అందరం తీసేద్దాం, ఇంక్లూడింగ్ ది ఆర్టిస్ట్. ఆ 1 week ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఇటువంటిది అంటే కెలామిటీ రావచ్చు, లేకపోతే కలిసి ఉందాం. కలిసి ఉంటే అది ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ మీద వచ్చిన డబ్బుని ఎవరికో ఒకళ్ళకి ఇవ్వచ్చు, ఇటువంటి ఫండ్స్ ఇవ్వచ్చు, లేదంటే మన అసోసియేషన్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మన దగ్గర బాధపడే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏది గ్యారంటీది కాదు. చాలామంది గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి ఫ్యామిలీస్ని ఎంకరేజ్ వాళ్ళకి సహాయం చేస్తానికి కానీ ఏదైనా ఒక ఫండ్ ఉంటుంది, లేదంటే ఇట్లాంటి కెలామిటీ వచ్చినప్పుడు ఇట్లా సడన్గా చేయటం కాకుండా కెలామిటీకి ఆ ఫండ్లోంచి తీసివచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రోజు మనం ఫంక్షన్ చేసిన రోజున 1 గంట సేపు 2 గంటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్తూరులో ఒక ప్రోగ్రాం చేశారు. ఆయన చేస్తే ఆ 2 hours ఆయన ఒక్కరు వెళ్తే 1 crore వచ్చింది. మనం 13 గంటలు ఆల్మోస్ట్ ఇండస్ట్రీని అందరినీ ఇక్కడ పెట్టుకుని అష్టకష్టాలు పడి దానికి ముందు ఒక వారం 10 రోజులు రిహార్సల్స్ చేసుకుని అందరం పనులు మానుకొని చేస్తే మనకు వచ్చింది ఎంత? దగ్గర ఒక 10 కోట్లు 11 కోట్లు, అందులో యాక్చువల్గా 7-8 కోట్లు అసలు వచ్చినట్టు. సో మనం దీన్ని టార్గెట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్లో ఒక అంత్యాక్షరి చేసాం. అంటే అక్కడ అందరూ మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళ స్టార్డమ్ కానీ వాళ్ళు ఇది కానీ మర్చిపోయారు. ఎందుకంటే మనం ఎట్లాగో యాక్టింగ్ చేస్తాం, రోజు చూసేది అందరూ చేసే డ్యాన్సులు కానీ ఇవి కానీ. అసలు మామూలుగా అయిపోతే పలానా మెగాస్టారో లేకపోతే పలానా సూపర్ స్టారో పలానా ఇంకో స్టారో మామూలు మనిషి అయిపోతే ఎలా ఉంటాడు అని చూడాలంటే మనకి అంత్యాక్షరి చూస్తే తెలుస్తున్నాడు. మామూలు కామన్ మ్యాన్, ఇప్పుడు మీరు నేను మామూలు మనిషి అయినా కానీ ఒక అంత్యాక్షరి ఆడుతుంటే లేకపోతే ఒక అల్లరి చేస్తుంటే ఎలా ఉంటారు, వాళ్ళ పెద్దరికం కానీ వాళ్ళ స్టార్డమ్ కానీ మర్చిపోయి ఎలా ఉంటారు అనేది చూస్తానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటిది ఆ అంత్యాక్షరి ప్రోగ్రాంలో మనం చూడగలిగాం. లేకపోతే ప్రొఫెషనలిజం అనేది చాలామంది డ్యాన్స్లకి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ కానీ స్కిట్లు కానీ చేసిన వాళ్ళు అద్భుతంగా చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ డైరెక్ట్గా 100 yearsకి వచ్చినట్టుగా మనం అందరం కలిసి పనిచేయాలి అనే ఒక ఇది కనపడలే నాకు ఈసారి ప్రోగ్రాంలో. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? మనం కూడా వాళ్ళని ప్యాంపరింగ్ ఎక్కువ చేసి బాబు గారు లేకపోతే అయ్య గారు సారు మీరు రావాలండి, మీరు ఏదో ఒకటి చేసి ఇవ్వండి అని అడుక్కునే స్టేజ్కి మనం ఎందుకు రావాలి? ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ డూయింగ్ అని మన ఇంట్లో పెళ్లి చేయట్లేదు. మనం అందరం కలిసి ఒక సమిష్టిగా ఒక మంచి పని చేస్తానికి దానికి ఒక సాయం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎందుకు రారు? వాలంటరీగా ఎందుకు రారు? ఎందుకు అడుక్కోవాలి? ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ ఏం పడుతుంది మనకనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ అడుక్కునే స్టేజ్ నుంచి భవిష్యత్తులో ఇండస్ట్రీ రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే ప్రోగ్రామ్ ఒకసారి అనుకున్నాక చేశాను. యాక్చువల్ నిజమైతే నాకు నిజంగా తెలియదు, బట్ నేను విన్నాను. ఇది పక్కన వాళ్ళు వేరే ఛానల్స్ వాళ్ళు ఎక్కువ ఇస్తానికి వస్తే తక్కువకి ఇచ్చారు అనేది ఉంది. అది అపప్రద నిజమా అంటానికి కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్ ప్రోగ్రామ్ డిజైనింగే వాళ్ళు చేసుకున్నారు. అది ధర్మంగా చెప్పాలంటే ఇది డిజైన్ ప్రోగ్రామ్ బై జెమినీ టీవీ అది.
బట్ ఇట్ వాజ్ ఇన్వాల్వ్ విత్, నాకు అర్థమైనంత వరకు ఏంటంటే జెమినీ టీవీ డిజైన్ చేసుకున్న ప్రోగ్రాంలో సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే మీరు చెప్పే అపప్రద లేదు. సినిమా ఇండస్ట్రీ ప్రోగ్రామ్ చేసింది జెమినీ టీవీకి ఇచ్చిందంటే అపప్రదే. ఇటా నాకు తెలిసింది ఫస్ట్దే నేను అనుకుంటున్నా. ఫస్ట్ది కాబట్టి తప్పేం లేదు, వాళ్ళదే, వాళ్ళ ప్రోగ్రాము మేమందరం పార్టిసిపేట్ చేసాం. అఫ్కోర్స్ తుఫాన్ వైజాగ్ బాధితుల కోసం చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి మేము చేసాం. ఆ పనిలో పనిగా మేము కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బును జెమినీ టీవీ వారు ఇచ్చిన డబ్బు కలిపి మొత్తం కలిపి 11.5 కోట్లుగా మేము చేసాం. సో దీంట్లో నాకేం తప్పుగా గోచరించలేదు. బట్ మీరు చెప్పినట్టు మేమే ముందంతా మొత్తం ఇండస్ట్రీ ఒక ప్రోగ్రామ్ చేసుకుని బిడ్డింగ్ పెట్టి ఉంటే అప్పుడు వీళ్ళు తక్కువ కంటే ఎక్కువ ఇస్తారు అనుకుంటే తప్పు, అది 100% తప్పు. ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది, ఒక అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఇంకోళ్ళు వచ్చి నేను బాగుందన్నాక ఇంకోళ్ళు వచ్చి తీసుకోవడం అనేది తప్పు, కరెక్ట్ కాదు కదా. మన ఇండస్ట్రీలో కూడా ఒక హీరోకి మనం అడ్వాన్స్ ఇచ్చినాక ఇంకోళ్ళు వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఇంకో హీరో దగ్గరికి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని మనమే చెప్తూ ఉంటాం. అలాగే ఒక ఛానల్ వాళ్ళు ఒక అమౌంట్కి మనం ఫిక్స్ చేసుకున్నాక ఇంకో ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నా ఇవ్వకూడదు కదా, ధర్మం అయితే అది కాదు. అలా ధర్మంగానే జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే యాక్చువల్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కానీ అది కాదు. ఒక 500 రూపాయలతో వచ్చింది, 1 కోటి రూపాయలు వచ్చింది. సో మా భోజనాల దగ్గర వచ్చింది ఒక 2 కోట్ల దాకా వచ్చింది. 3.5 కోట్లు జెమినీ టీవీ వాళ్ళు ఇచ్చారు. సో ఇట్లా మొత్తం అన్నీ కదా. అంతకుముందు మనం అనౌన్స్ చేసిన 2 కోట్లు కూడా ఉంది కదా, ఏది మన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లు వాళ్ళు ఇచ్చింది, అన్నీ కలిపి 11.5 కోట్లు. దాంట్లో ఈ వెబ్సైట్లో మొన్న దీంతో పాటు వచ్చిన డబ్బులు, సో అన్నీ కలిపి. అదే నేను చెప్పింది, ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారు 1 గంట సేపు ప్రోగ్రాం చేస్తే 1 కోటి రూపాయలు వచ్చింది. మనం 13 గంటలు చేస్తే ప్లస్ ఇండస్ట్రీ అంతా చేస్తే 11 కోట్లు, అది కూడా పాతయి కొత్తవి కలుపుకుని వస్తున్నాయి అంటే కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. అంటే మన కెపాసిటీ ఏంటి? ఒక బాలసుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు, చిత్తూరు లాంటి ఒక చిన్న ఊళ్ళో, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాంటి ఊళ్ళో చేస్తే గంటకో 2 గంటలకో 1 కోటి రూపాయలు వచ్చినప్పుడు మన ఇంతమంది అన్ని ఎక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హీరో, చిన్న హీరో పెద్ద హీరో వెళ్తే ఒక్కో చోట 1 కోటి రూపాయలు వస్తే దగ్గర 50 కోట్లు 60 కోట్లు రావాలి. 1 గంట ప్రోగ్రాం చేసి వచ్చుంటే ఇంత కష్టం, ఇంత ఎక్సర్సైజ్ చేయకుండా కూడా వచ్చి ఉండేదేమో. అలాంటి ప్రయత్నం చేయొచ్చు కదా అనేది నా పాయింట్. అంటే ఎప్పుడు మనం అలా కలుపుతాం, ఎప్పుడు కూడా మనం అన్నీ ఇచ్చినాయి అంటే యాక్చువల్గా ఏం చేస్తామంటే అందరం కలిపి ముందు అనౌన్స్ చేస్తాం. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే ముందు వాళ్ళు అనౌన్స్ చేశారు, మనకి ఈ ప్రోగ్రామ్ అనుకోలే. మేము ఎప్పుడు ఏం చేస్తాము, ముందు ప్రోగ్రామ్ అనుకుంటాము, అనుకునే ముందు వాళ్ళు అనౌన్స్ చేసిందంతా కూడా ఛాంబర్లో కలెక్ట్ చేసి ఛాంబర్ నుంచి ఈ ఫంక్షన్ రోజు ఇస్తాం. అన్ఫార్చునేట్గా ఈసారి ఏం జరిగిందంటే అందరూ ముందు ఇచ్చేశారు. ఇచ్చినా కానీ ఇండస్ట్రీయే కదా, ఇండస్ట్రీది కాబట్టి మనం కలిపి చెప్పాము అంతే. ఇప్పుడు ఇదే కాదు, ఈ ఒక్క ఫంక్షన్ కాదు, ఇప్పుడు నంది అవార్డ్స్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇదే ఫిలింఫేర్ అవార్డ్స్కి వాళ్ళు పిలవకపోయినా కానీ పాసులు అడుక్కుని మరీ వెళ్తారు. మన పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు, చిన్న హీరోలు చిన్న హీరోయిన్లు కూడా. అదే మన నంది అవార్డ్స్ ఫంక్షన్కి రారు, బతిమాలాలి. గవర్నమెంట్ది, మనందరిది, మన వాళ్ళే. మనలో ఇంకోటికి వచ్చింది అవార్డు, స్టేట్ అవార్డు అంటే అది గౌరవమైన అవార్డు. మనం పక్కన వాడిని గౌరవిస్తుంటే మనం వెళ్ళాలి అని మనం ఎప్పుడు అనుకోం. ఎందుకంటే తెలుగులో ఒక రకమైన ఫీలింగ్ ఇచ్చాం. ఒక ఫిలింఫేర్ అవార్డుకి పరిగెత్తిన మనం మన నంది అవార్డుకి మనం ఎందుకు రాము అనేది మనకు తెలియదు. నాకు అర్థమే కాలేదు ఇంతవరకు. ఫిలింఫేర్ అవార్డులో 4 పేర్లు చెప్పి ఒకటికి ఇస్తే మనకు బాధ, నొప్పి ఉండదు వాళ్ళకి. అదే మన దగ్గర మనం అలా చేస్తా అంటే నువ్వు వాడికి ఇస్తే నేను ఎందుకు వస్తాను, వాడిస్తే నాకెందుకు రావాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ గొడవ ఎక్కువైపోతుంది. సో మనం అందరం కలిసి కట్టుకుని, అందుకే నేను చెప్తున్నా, ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో సంవత్సరానికి హిందీ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి తీరాలి అని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుని ఆ వారం రోజుల్లో మనం అందరం ఫ్యామిలీస్ అంతా కలిసి ఉండాలి. ఎందుకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉంటే ఒకసారి నిన్న జరిగింది. నిన్న లాస్ట్ జరిగినప్పుడు అసలు ఎవరో తెలియదు. మామూలుగా చిరంజీవి గారిని కానీ వెంకటేష్ గారిని కానీ అటువంటి వాళ్ళని అసలు కలుసుకోవటం కానీ వాళ్ళ పక్కన నిలబడటానికి కూడా అవకాశం లేని వాళ్ళందరూ మన స్టేజ్ ఎక్కటం జరిగింది. సో ఇలాంటి సుహృద్భావ వాతావరణం కలగాలంటే ఒక వారం 10 రోజులు మనకి అందరం కలిసి ఉండే అవకాశం కలగాలి. అలాంటిది కలగాలి. అలాగే నేను ఇప్పుడు ఇటువంటి ఈవెంట్స్ ఒక ఛానల్కో ఒకళ్ళకో ఒక పేపర్కో కాకుండా మనం జర్నలిస్టులు కూడా మీరు మాలో భాగం. గత 30-40 ఏళ్ళకి, నేనున్న 30-40 ఏళ్ళ నుంచి మీరు అందరూ మాతో అందరితోనూ కలిసే ఉంటున్నారు. సో అలాంటిది
మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకరిని రానిచ్చి ఒకరిని రానివ్వకుండా ఒక ఛానల్కి ఇచ్చి ఒక ఛానల్కి ఇవ్వకుండా ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా వాళ్ళం అందరి మనుషులు, అన్ని పార్టీలకి మనుషులు, అన్ని మనుషులకి అన్ని జాలకి కులం మతము భాషా భేదాలు ఇటువంటి ఏమీ లేని వాళ్ళం సినిమా వాళ్ళం. సో అందరితో కలిసి ఉండాలి, అన్ని ఛానల్స్తో కలిసి ఉండాలి. అన్ని ఛానల్స్తో వెళ్తేనే అందరు ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి ఒక ఛానల్కి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్. అందరం కలిసి చేసుకుని దాన్ని ఇంకో రకంగా మనం డబ్బు చేసుకోవచ్చు. 3 కోట్లు ఇంకో చోట చేసుకుని ఉండే పనేమో. బట్ పెద్దవాళ్ళంతా కలిసి ఏం ఆలోచించారు, ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ సంబంధానికి నాకు లేదు, సంబంధం లేదు. నేను చేయలేదు, ఓన్లీ ప్రోగ్రామింగ్ కాబట్టి నాకు తెలియని విషయం ఎక్కువ మాట్లాడను. బట్ భవిష్యత్తులో అలా చెయ్యాలని చెప్పి ఆ పెద్దలు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళే చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎంతసేపు మేమే పెద్దరికం నడిపించాలి అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఆ పిల్లలు ఆలోచించి ఇంకా భవిష్యత్తులో చేసే ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేస్తారని ఆశిస్తున్నాను. అంటే లేదు, అది యాక్చువల్గా మనకి అక్కడ జరిగింది, అక్కడ ఉద్యమం మన కెలామిటీ జరిగింది ఆంధ్రాలో కాబట్టి చెక్ ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఆయన పిలిచాము. ఇక్కడ లోకల్గా మనం కేటీఆర్ గారిని వాళ్ళని చేసాం, మాట్లాడారు మన వాళ్ళు. ఏమైందో నాకు డీటెయిల్స్ అయితే తెలియదు, అడగటం మాత్రం అడిగారని తెలుసు, అంత మట్టుకు నాకు తెలుసు. వాళ్ళు రామన్నారా లేకపోతే వద్దన్నారా ఏమన్నారు అనేది డీటెయిల్స్ అయితే నాకు తెలియదు. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఈవెంట్ 100% ఐ నో దే మెట్ దెమ్. మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు అనేది నాకు ఇన్ డీటెయిల్ తెలీదు. కలిసినంత వరకు తెలుసు, అంత మటుకు నాకు తెలుసు. అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్న మాట నిజమే, నేను కాదని నేను అన్నాను. అయితే ఏంటంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు డ్యాన్సర్స్కి ఒక నార్మల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు డ్యాన్స్ చేసి చూపించాలి, వాళ్ళని సెలెక్ట్ చేయాలి, ముందు వాళ్ళకు ఒక ఇది ఉండాలి. దానికి 4 మాస్టర్లు 5 మాస్టర్లు కూర్చొని టీం అంతా కూర్చొని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమి వచ్చో ఏమి రాదో చూస్తారు, చూసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసి తీసుకుంటారు. సో ఆ సెలెక్షన్కి కావాలంటే లేదు, ఇప్పుడు మనకుండే రికమెండేషన్స్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు నేను ఒక 10 మందిని చెప్తా, మీరు ఒక 10 మందిని చెప్తారు, లేదా మా సురేష్ బాబు ఒక 10 మందిని చెప్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోయిన వాళ్ళందరినీ పెట్టుకుంటే ఫైనల్గా ప్రోడక్ట్ దెబ్బతినేది సినిమా, డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ది. సో కంట్రోల్ చేయాలి అంటే దానికి ఒక మార్గం కావాలి. అందుకని ఆ మార్గం కోసమని వీళ్ళు ఈ కంట్రోల్ చేస్తూ ఆ డబ్బులు అనేది కూడా పెట్టేది అది ఫండ్ కిందే ఉంటుంది. అది దుర్వినియోగం అయ్యేదేం కదా. స్టేషన్లో డబ్బులు ఉంటాయి, ఆ స్టేషన్ డబ్బులు ఉంటే దానికి ఏదో ఒక రకమైన మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు తీసుకునే డబ్బు, ప్లస్ కంట్రోల్ చేయడానికి ఎవరు పెడతాళ్ళు. నిజంగా టాలెంట్ ఉండి అద్భుతమైన పర్సనాలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా దాని డబ్బులు అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తానికి రెడీ. ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది వచ్చినా తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆ డబ్బులు రెస్ట్రిక్షన్ ఉండదు. సో ఇలాంటివి వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఏ అపప్రద ఏమైందంటే నాకు ఇష్టం లేకపోతే నేను వాళ్ళనో ఇంకోనో తిట్టేయటం అనేది మామూలు అలవాటు అయిపోయింది. సో ఏ అసోసియేషన్స్ యూనియన్స్ ఏది చేసినా కానీ కొంత దాని వెనకాల ఎంతో కొంత స్టోరీ, ఒక మంచి ఐడియా లేకుండా ఏది చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు ఇంతకు ముందు నుంచి ఉండేది క్లాజ్, మొదట మెడ్రాస్లో కూడా ఈ క్లాజ్ ఉంటుంది. బట్ మనమే వర్కర్సే చేస్తారు. ఆ క్లాజ్ ఏమైంది అనుకోకుండా ఎప్పుడో ఒక టైంలో తీసేయటం జరిగింది. తీసేసినాక ఇప్పుడు అది పెడతామనేసరికి మన పిల్లలకి అనుమానాలు ఎక్కువైపోయినాయి. భయం కాదు, అనుమానం భయం 2 వచ్చినాయి. ఇప్పుడు కాదు అంటే మొత్తం బయట వాళ్ళతో చేసేస్తారేమో, చేసేస్తే మా అందరి భవిష్యత్తు ఏమవుతుంది అని వీళ్ళకి భయం పట్టుకుంది. నిజంగా వస్తే ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ పని కూడా ఎవరు బయట వాళ్ళు కొత్తగా వచ్చిన వాడు ఎవడో గబుక్కుని చేస్తాడు అంటే ఎవరు చేయలేరు. ఓవర్ నైట్ ట్రైన్ అయ్యి చేయాలంటే చాలా కష్టం. ఇంక్లూడింగ్ కాఫీ ఇవ్వటం కూడా అది ఒక విద్యే. ఎందుకంటే 10 మంది స్టాఫ్ ఉంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఇంకొక ఎవరు మీరు ఉన్నారు. నాకు షుగర్ లేకుండా నేను తాగుతాను, ఇతను షుగర్ ఎక్కువ తాగుతాడు, మీరు అసలు బ్లాక్ టీ తాగుతారు. ఇలాంటిది ఇవన్నీ తెలిసిన వాడు ఒకటి ఉండాలంటే దానికి కూడా ట్రైనింగే. అది అంత చిన్న విషయం నుంచి యాక్టింగ్ దాకా ప్రతిదీ పెర్ఫార్మెన్సే, ప్రతిదీ టాలెంట్ ఉండాలి వాళ్ళకి. అలాంటిది కావాలంటే ట్రైన్ అయ్యి ఉండాలి. ట్రైన్ అవ్వకుండా ఎవరిని పెడితే వాళ్ళని చేయటం అనేది కష్టం కాబట్టి ఎవరు పెట్టుకోరు. కానీ మా భయాలు మాకు ఉంటాయి కదా, కొంతమంది పెట్టేసుకుంటారేమో అని మా భయంతో మేము దాన్ని అడ్డం పడతామంటే దానికి అనుకోకుండా వెళ్ళింది. ఎప్పుడూ వెళ్ళలేదు, లేబర్ కమిషనర్ దాకా వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం వెళ్ళింది. చూద్దాం లేబర్ కమిషనర్ ఈసారి ఏం చేస్తారు ఆయనకి.